రాయదుర్గం మెట్రో స్టేషన్ కి వెళ్ళు. నాగోల్ వరకు టికెట్ తీసుకో. ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ ని మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఏ స్టేషన్ వచ్చింది? వెయిట్ చేయి. ఇప్పుడు ఏ స్టేషన్ వచ్చింది? బేగంపేట. గెట్ ఆన్. ఈ ట్రైన్ లోనే వెళ్ళాలి. గెట్ ఇన్. కమ్ ఆన్, గెట్ ఇన్. నీకు పిల్లలంటే బాగా ఇష్టం కదా, ఒక రైమ్ చెప్పు. సార్ ఏంటి సార్ ఇది? రైమ్ ఏంటి సార్? బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యు ఎనీ మూల్? yes sir, yes sir. అది సార్ అది గుర్తులేదు సార్, ప్లీజ్. నౌ గెట్ రెడీ. ఇప్పుడు ఏ స్టేషన్? అది పారడైస్. పారడైస్. భయపడుతున్నావు కదా, జస్ట్ రిలాక్స్. ఐ విల్ టెల్ ఏ స్టోరీ. అనగనగా విక్రమార్కుడు అనే రాజున్నాడు. ఆ రాజు చెట్టు మీద ఉన్న బేతాళుని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. బేతాళుడు అడిగిన ప్రతి ప్రశ్నకి విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పినా సరే బేతాళుడు తిరిగి చెట్టు మీదకి వెళ్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? Soon you'll get to know that. ఇప్పుడు ఏ స్టేషన్ వచ్చింది? తార్నాక్ స్టేషన్. దిగరా సార్? Throw the bag. చాలాసేపు అయింది విశ్వ, పిల్లలు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారు గీత, కంగారు పడుకో. హలో, మన ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చా కదా, మరి పిల్లలేరి? మన ఒప్పందంలో ట్రాకర్ లేదు కదా. ట్రాకర్ ఏంటి? నీ పక్కనున్నాడుగా, వాడిని అడుగు చెప్తాడు. సార్ నాకు నిజంగా ట్రాకర్ గురించి తెలీదు. నువ్వు చేసిన నీ వాళ్ళు చేసిన తప్పు తప్పే. యు క్రాస్డ్ యువర్ లిమిట్స్. ప్లీజ్ ప్లీజ్. హలో విశ్వ, నీకు బుద్ధుందా? అది కాదు గీత, let me explain. Just shut up. నువ్వు భయపడినంత సేపు వాడు భయపడుతూనే ఉంటాడు. విశ్వ, భయపడకుండా ఎలా ఉంటాను? పిల్లలు విశ్వ. సరే పద, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. విశ్వ, నేను నీకు చెప్పాను కాంప్లికేట్ చేయకని. ఇప్పుడు నువ్వు చేసిన పనికే ప్రాబ్లం ఇంకా క్రిటికల్ అయింది. ఇప్పుడు పోలీసులకి చెప్తే పిల్లలు చంపేశాడు విశ్వ. సరే ఒకసారి కార్తీక్ కాల్. నో, నీతో ఇదే ప్రాబ్లం గీత. నీకు ఇది చేత కదా ఎవరైనా చెప్తే విను. నాకు ఇప్పుడు పిల్లలు ముఖ్యం. స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. గీతమ్మా, ఫోన్ అమ్మా. విశ్వ, ఇప్పుడు తను కాల్ చేస్తే విశ్వ హలో, ఫోన్ మీ మేడం కి నువ్వే ఆడరా? చెప్పింది చెయ్యి. చూడు అమ్మా, నీకే ఫోను. హలో, నాకు 15 లక్షలు కావాలి. వాట్? ఇంకో 15 లక్షలు ఇస్తే నేను ఈ తప్పుని యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా 15 లక్షల? లేదంటే పిల్లల్ని చంపేసి సారీ చెప్తాను. సార్ సార్
పిల్లల్ని ఏం చేయకండి సార్. ఏం చేయను. 15 లక్షలు ఇస్తే సార్ నా వల్ల కాదు సార్. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే అక్కొచ్చాక ఇస్తాను సార్. చిన్నప్పుడు ఆ ఉప్పులి కథ గుర్తుందా? ఆ ఉప్పులికి ఆహారంగా దొరికితే దూడకి పాలిచ్చేస్తానంటే పాపం అదేం పులో నమ్మేసింది. నేను పులిని కాదు, మనిషిని. మనుషులను అస్సలు నమ్మను. సార్ సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. నిజం చెప్తున్నా సార్. ప్లీజ్ అయితే పిల్లల్ని ప్రాణాలు లేకుండా పంపిస్తాను. గెట్ రెడీ. సార్ మా పిల్లల్ని ఏం చేయకండి సార్. ప్లీజ్. నీ దగ్గరేమో డబ్బులు లేవడ్డావు, మీ అక్కేమో అందుబాటులో లేదు. మరెలా? నేను ఇస్తాను సార్. నేను ఇస్తాను. గుడ్ గర్ల్. గెట్ మై మనీ బై 7:20. గెట్ రెడీ. హలో 15 లక్షలు కావాలంట. 7:20 కల్లా కావాలంట. ఎలా విశ్వ? హలో నరసింహమూర్తి గారా? అవునమ్మా. నా పేరు గీత అండి. నేను క్రిమినల్ లాయర్ వైజయంతి సిస్టర్ని. చెప్పమ్మా. అది నాకు అర్జున్ గా ఒక హెల్ప్ కావాలి. ఏ హెల్ప్? అది అక్క ఊళ్ళో లేదు. అర్జున్ గా ఒక 15 lakhs కావాలి. 15 lakhs? చాలా పెద్ద అమౌంట్ అమ్మా. కొంచెం ఎమర్జెన్సీ సార్. ప్లీజ్ సార్. హలో రఘునాథ రెడ్డి గారు అండి? ఎస్. ఎమ్మెల్యే గురునాథం గారు? వైజయంతి మేడం వల్ల సిస్టర్ వచ్చారు సార్. మీరు వెళ్ళండి. రామ్మా, నీ పేరు? గీత సార్. కూర్చోమ్మా. ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? మంచినీళ్ళు తాగు. సార్ చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. అది నేను ఒక ప్రాబ్లం లో ఉన్నాను. హ్మ్. నాకు మీ హెల్ప్ కావాలి. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ అక్కే కారణం. ఆమె నా కేసు గెలిపించడం వల్లే నేను నామినేషన్ వేయగలిగానమ్మా. అది సార్ నాకు ఒక 15 లక్షలు కావాలి సార్. ఏమా అంత అవసరం ఏమొచ్చింది? సార్ ప్లీజ్ సార్. ఇబ్బంది అయితే చెప్పొద్దులే అమ్మా. మీ అక్క కోసం నేను ఎంత చేసినా కూడా తక్కువే. సార్. రై సార్. మేడం గారి దగ్గరికి వెళ్ళి 15 లక్షలు పడరా. అలాగే సార్. ఇదిగోండి సార్. ఇదిగో అమ్మా డబ్బు, లెక్క పెట్టుకో. పర్లేదు సార్. అదే అక్కతో ఒకసారి ఫోన్లో మాట్లాడించమ్మా. సార్ అక్క అందుబాటులో లేదు. అందుబాటులోకి వచ్చాకే ఫోన్లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళమ్మా. సార్ ఇది చాలా అర్జెంట్ సార్. నాకు టైం లేదు. నేను అక్క టచ్ లోకి రాగానే కాల్ చేసి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా. అక్క టచ్ లోకి రాగానే ఫోన్లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళి. రే సార్. ఈ డబ్బు తీసుకెళ్లి లోపల మేడం గారికి ఇచ్చే. అలాగే సార్. అమ్మా, ఇక్కడ ఉన్నాను. ఎవరు వచ్చినా చెప్పొద్దమ్మా ప్లీజ్. అమ్మా, ఇక్కడికి ఎవడైనా వచ్చాడా? రే ఎవడు లేడు ఇక్కడ. పద. అమ్మా ఏమనుకోద్దమ్మా.